10 దేశాల ప్రజలు తమ చేతులతో తింటారు. మొదటిది, భారతదేశం ప్రారంభ ఆయుర్వేద బోధనలలో చేతులతో తినడం ఆచరింపబడింది. ఇది హిందూ మతం ఆధారంగా ఉన్న ఒక పురాతన ఔషధ పద్ధతి. బోధనల ప్రకారం 5 వేళ్లు 5 అంశాలను సూచిస్తాయి: అంతరిక్షం, గాలి, అగ్ని, నీరు మరియు భూమి. తినేటప్పుడు మీ అన్ని వేళ్లు జోడించబడాలి. ఈ విధంగా మీరు ఆహారం యొక్క రుచిపై ఎక్కువ దృష్టి పెడతారు. హిందూ మతంలో కుడి చేయిని శుభ్రమైన చేయిగా పరిగణిస్తారు. ఎడమ చేతితో తినడం అసహ్యకరమైనది. రెండవది, ఇథియోపియాలోని ఇథియోపియా ప్రజలు ఇంజెరా అని పిలువబడే ఫ్లాట్ బ్రెడ్ను తినడానికి ఉపయోగిస్తారు. వారు ఇంజెరా ముక్కతో పాటు ఆహారంలో కొంత భాగాన్ని తీసుకుంటారు. సాంప్రదాయ భోజనం సామూహిక ప్లేట్ నుండి తింటారు. ఒక వ్యక్తి మీ నోటిలో నేరుగా ఆహారం ముక్కను ఉంచవచ్చు. ఇది గౌరవం మరియు స్నేహం యొక్క సాంప్రదాయ సంజ్ఞ. ఇండోనేషియా పెద్ద ప్లేట్ నుండి కలిసి తింటారు. ఇది వారి సోదర భావం మరియు ఐక్యత భావాన్ని బలపరుస్తుంది. చేతులతో తినడం వల్ల రుచులు పెరుగుతాయని నమ్ముతారు. ఇది ఆహారంతో బలమైన సంబంధాన్ని ఇస్తుంది. చేతులను ఉపయోగించడం కూడా ఆరోగ్యకరమైనదిగా పరిగణింపబడుతుంది. పాత్రలను ఇతరులు ఉపయోగించి ఉండవచ్చు. నాలుగవది, నైజీరియాలో భోజనానికి ముందు చేతులు కడుక్కోవడం ఒక ఆచారం. మీరు మీ కుడి చేతితో మాత్రమే తినాలి. ఎడమ చేయి చెడు మరియు ప్రతికూలతను సూచిస్తుంది, కాబట్టి టేబుల్ వద్ద దానిని ఉపయోగించడం అగౌరవంగా పరిగణించబడుతుంది. ఐదవది, శ్రీలంకలో భోజనానికి ముందు మరియు తర్వాత ప్రజలు చేతులు కడుక్కోవాలి. శ్రీలంక ప్రజలు తినడానికి వారి కుడి చేతి వేళ్లతో ఉపయోగిస్తారు. వారు రొట్టె లేదా చిన్న బియ్యం ముద్దలతో ఆహారాన్ని కూడా తీసుకుంటారు. ప్లేట్ మీరు నిండిపోయారని సూచిస్తుంది. ఆరవది, మొరాకోపై కొంత ఆహారాన్ని ఉంచుతారు. మొరాకో ప్రజలు బొటనవేలు మరియు మొదటి 2 వేళ్లతో మాత్రమే తింటారు. ఎక్కువగా ఉపయోగించడం తిండిపోతుకు సంకేతం. ప్రతి భోజనానికి ముందు మీ చేతులను కడుక్కోవడం చాలా ముఖ్యం. సాధారణంగా నీరు గులాబీ లేదా నారింజ సువాసనతో ఉంటుంది. మీరు మీ ఎడమ చేతిని బ్రెడ్ తీసుకోవడానికి మాత్రమే ఉపయోగించవచ్చు. మీరు ప్లేట్లను పంచడానికి కూడా దాన్ని ఉపయోగించవచ్చు. ఏడవది, ఈజిప్ట్లో ఆహారం సమాజంతో సంభాషించడానికి ఒక మార్గం. భోజనం భారీ సామూహిక పళ్ళెంలో వడ్డిస్తారు. అతిథులు ఆహారాన్ని తీసుకోవడానికి పిటా బ్రెడ్ ముక్కలను చించివేస్తున్నారు. తినడం చేతులతో భోజనంతో దగ్గర సంబంధాన్ని పెంపొందిస్తుంది. ఇది సహాయపడుతుంది తినేవాళ్ళు రుచి మరియు ఆకృతిని పూర్తిగా ఆస్వాదిస్తారు. ఎనిమిదవది, యోమెన్లు కుడి చేతితో మాత్రమే కూర్చొని ఒక ప్లేట్ నుండి తినడం కూడా ఆచారం. ప్రతి ఒక్కరూ వారి ముందు వైపు నుంచి తింటారు. ఆఫ్ఘన్లు బియ్యం, మాంసం మరియు కూరగాయలను భోజనం వడ్డించడానికి ఒక ప్లేట్ను ఉపయోగిస్తారు. మధ్యలో ఉంచుతారు. ఆహారాన్ని కుడి చేతితో మాత్రమే తింటారు. ఆఫ్ఘన్లు వదులుగా ఉన్న ఆహారాన్ని ఏమీ చిందించకుండా తీసుకోవడం నేర్చుకుంటారు. ఆహారాన్ని వృధా చేయడం అసహ్యించుకుంటారు. మీరు మీ బ్రెడ్ని కింద పడేస్తే దాన్ని తీసుకొని ముద్దు పెట్టుకోవాలి. బ్రెడ్ను అందులో నానబెట్టడం ద్వారా సూప్ తినవచ్చు. 10వది, మోలీ ముక్కలతో సేకరించాలి. మాలియన్లు ఒకే గిన్నె నుండి తింటారు. తినడానికి ముందు చేతులు పూర్తిగా కడుక్కోవడం చాలా ముఖ్యం. మీరు మీ కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి. ఎడమ చేయి రెస్ట్ రూమ్లో ఉపయోగించడానికి మాత్రమే తగినది.